पादोदकं सम्यक्
तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोपदम् मन्त्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोरुपा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं देव त्वमेव सर्वं गुरुदेव देव ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मानन्दं परमं
పండితం ఘనచిన్మయం చిత్కళా పరిపూర్ణమంతరవిసమాధి నిరీక్షణం రాత్రైవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం హంసచారణమఖండనాదమనేకవర్ణమరూపకం జగన్నాథమయం చరాచరజంతుదేహనివాసినం చక్రరాజమనాహతోద్భవమేకవర్ణమతః పరం రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం జయ నమః సదాచారాయ నమః ఓం యోగయోగయే నమః ఓం ప్రజ్ఞానగణాయ నమః ఓం పంచకోశ విలక్షణాయ నమః కోటి గంధర్వసుందరాయ నమః ఓం గృహావీక్షణాయ నమః మదనవే నమః ఓం ఆనందాయ నమః మజాయ నమః ఓం నిత్యప్రజ్ఞాయ నమః ఓం ప్రే నమః ఓం ఆత్మన్వాయ నమః అచింత్యాయ నమః ఓం గుణత్రయవివర్యాయ నమః ఆశయాయ నమః ఓం సాక్షిణే నమః నిరంజనాయ నమః ఓం నిత్యబుద్ధాయ నమః ప్రజ్ఞాయ నమః ఓం అక్షరాయ నమః దాసీనాయ నమః ఓం ఉపదేష్టే నమః కమలాయ నమః ఓం జ్ఞానదేశికాయ నమః ఓం తత్వమస్యాధివాక్యార్థలక్ష్యాయ నమః ఓం నిష్కళాయ నమః తారకాయ నమః ఓం తత్వబోధకాయ నమః నిత్యశుద్ధాయ నమః ఓం నిత్యముక్తాయ నమః జ్ఞానలింగాయ నమః ఓం స్వయం ప్రకాశాయ నమః జన్మజరామృత్యునివారకాయ నమః ఓం నిర్లేపాయ నమః అమృతచారిష్ణాయ నమః ఓం అద్వేష్టే నమః ఉద్వరేతసే నమః ఓం సదా సంగ్రహితాయ నమః సాధుగమ్యాయ నమః ఓం సర్వాత్మనే నమః శాంతాయ నమః ఓం అనంతశక్తయే నమః నిష్ప్రపంచాయ నమః ఓం ఓంకారణామతీశాయ నమః వేదాంతవేద్యాయ నమః ఓం సద్గురవే నమః భావరహితాయ నమః ఓం నమః నిర్వాణసుఖదాయ నమః ఓం నిత్యాయ నమః ఓం ధర్మావతారాయ నమః ఓం భక్తి సర్వజ్ఞానగమ్యాయ నమః ఓం నిగమాతీతాయ నమః ఓం శ్రీ గురుమూర్తయే నమః
एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति राजाय प्रसङ्गसाहिने नमो वयं वै श्रवणाय कुम्भमे लभे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु वेदाय वैष्णवनाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः शरते गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ప్రియ ఆత్మబంధువులరా, అధ్యాత్మ సత్తులరా, పౌర్ణమిని మనము గురు పూజగా జరుపుకుంటాము. పిరమిడ్ వాళ్ళు పౌర్ణమి రోజున రాత్రి అంతా ధ్యానం చేయడానికి ఏదైనా ఇట్లాంటి ప్రశాంత స్థలానికి వస్తూ ఉంటారు. బౌద్ధ మతంలో కూడా పౌర్ణమి చాలా విశేషమైన పండుగ. ముఖ్యంగా వాళ్ళు ఏదైనా సాధన చేయడానికి, గురువును ఆరాధించడానికి వాటికి బాగా విశేషంగా జరుగుతుంది. అచల సంప్రదాయం వల్ల రాత్రి అంతా పౌర్ణమి నాడు మేలుకొని వాడు పాటలు పాడుతూ ఉంటారు. ఎక్కువగా గురువు యొక్క పాటలు పాడుతూ ఉంటారు. పౌర్ణమి రోజున మనకు బాగా వెన్నెల బాగా ఉంటుంది కాబట్టి అది ప్రకృతిలో ఒక విశేషంగా కనపడుతుంది కాబట్టి మనస్సు తేలికవుతుంది, పులకిస్తుంది మరియు ఉత్సాహంగా ఉంటుంది. కనుక ఆ పౌర్ణమి రోజున తెల్లటి పిండార పోసినట్లుగా వెన్నెలు ఉంటుంది కాబట్టి అది జ్ఞానానికి సంకేతము. కాబట్టి జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? గురువు దగ్గర ఉంటుంది. జ్ఞానాన్ని మనం పూజించలేము, కానీ జ్ఞానం ఉండే వ్యక్తిని పూజించగలుగుతాము. ఆ ఉద్దేశంతో గురువు దగ్గరికి వెళ్ళటం, గురువు సన్నిధిలో గడపటం, సాధనలో గడపడం అనేది ముఖ్యంగా అనుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు మార్గశిర మాసం కదా, ఈ మార్గశిర మాసం నిన్నే పౌర్ణమి, కానీ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మొన్న విజయవాడ వెళ్తూ ఉన్నప్పుడు పొద్దు నుంచి గుంపుడి మధు ఒక తన కార్ని మరియు డ్రైవర్ని పంపించాడు. ఆ డ్రైవరు ఏమడిగాడంటే, స్వామీజీ వ్యక్తిత్వ వికాస విషయాలు ఏదైనా చెప్పండి అని. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎవరైనా కానీ ఆ డ్రైవర్గా లేదా ఇట్లాంటి జాబ్స్ పనులు చేసే వాళ్ళకు, స్వామీజీ ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఏదైనా చెప్పండి, చెయ్యండి అని అడుగుతారు. కానీ ఆ అబ్బాయి వ్యక్తిత్వ వికాస విషయాలు ఏదైనా చెప్పండి. ఆ అబ్బాయి ఆ ప్రశ్న అడిగిన తర్వాత నేను కొంత దూరం చెప్పుకుంటూ వెళ్ళాను. నాకేమనిపించిందంటే, భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయంలో వ్యక్తిత్వ వికాస విషయాలు ఏమేమి ఉన్నాయి అనే ఉపన్యాసాన్ని తయారు చేయాలి అని అనిపించింది. సో అది విషయం. పొదిలో జనవరి 17వ తారీఖు నుంచి 3 రోజులు కుసుమహరనాథ ఆనంద ఉత్సవాలను జరుగుతున్నాయి. సో వాటికి మనల్ని ముఖ్యంగా మనల్ని ఆహ్వానించారు. అందువల్ల మనం వెళ్తాము. మీకు అందరికి కూడా ఆహ్వానం. ఎక్కడ జరుగుతాయో తెలియదు మరి, కానీ జరుగుతాయి. శ్రవణము అనేది చాలా గొప్ప విషయం. ఒక వ్యక్తి మంచివాడుగా మారటానికి లేదా చెడ్డవాడుగా మారటానికి, సాధన చేయటానికి, మంచి పనిని
చేయటానికి, కొనసాగించటానికి శ్రవణమే ముఖ్య కారణం. మనం ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి అని అంటే శ్రవణం. ఆ తర్వాత ఏదైనా ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నాను, ఒకటి మంచిది అందుకుంటారనుకోండి, దాన్ని పదే పదే మనం వెనక నుంచి ఇది మంచిది, ఇది చేయండి, మంచిది చెయ్యండి అని చెప్పకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని వదిలేస్తారు. ఆహారం తీసుకోవటం, ఇది సాత్విక ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, ఎవరిదైనా మంత్రి సత్యనారాయణ రాజు గారు లేకపోతే ఇంకొకళ్ళు చెప్పింది విని పాటిస్తారు. కానీ అది మళ్ళా చెప్పకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత ఇది ఆకర్షిస్తూ ఉంది. ఏది? బొబ్బట్టు ఆకర్షిస్తూ ఉంది, అటువైపు వెళ్ళిపోతారు. ఈ లౌకికమైన రుచిగా ఉండే ఆహార పదార్థాలు ఆకర్షిస్తూ ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్తారు. అందువల్ల మరలా చెప్తాం, మరలా వింటూ ఉండాలి. అప్పుడే వాళ్ళు దీని వైపు నిగ్రహంతో ఉండాలి, లేకపోతే ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. రామాయణాన్ని ఎందుకు వినాలి అంటే ఏ విధంగా నడవాలి అనేది తెలుసుకోవటం కొరకు రామాయణాన్ని వినాలి, చదవాలి. మహాభారతాన్ని ఎందుకు చదవాలి, వినాలి అంటే ఏ విధంగా నడుచుకోకూడదు అనేది తెలుసుకోవటం కొరకు మహాభారతాన్ని చదవాలి, వినాలి అని. రామాయణం దగ్గరికి వస్తే తాటకి వెళ్ళి రాముడి మీద బోలెడన్ని చెడ్డ విషయాలు చెప్తుంది. సీత అందంగా ఉంది, దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి కానీ ఎవడో ఒకడు మనిషి, మానవుడు వాడి సొంతం ఏంటి అని అంటూ బాగా రెచ్చగొడుతుంది. చూడండి, ఒక స్త్రీ రెచ్చగొట్టినటువంటి మాటలను విన్న రావణుడు అంత గొప్ప స్థితిలో ఉండేవాడు. ఇక దానికి పడిపోతాడు, జీవితాంతం వాటినే కొనసాగిస్తాడు. ఆ తర్వాత మారీచుడు చెప్తాడు మంచి విషయం. రాముడు సామాన్యమైన వాడు కాదు. అక్కడ విశ్వామిత్ర మహర్షి యొక్క ఆశ్రమంలో యజ్ఞం చేస్తూ ఉంటే రాముడు ఊటిన దెబ్బకు నేను వెళ్ళి 7 సముద్రాలు అవతల పడ్డాను. ఇక మరలా ఈ జన్మలో మనం బతికుండాలి అంటే ముని జీవితం గడపాలి అని ఇక్కడ ఏదో నేను జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను నీకు సహాయం చేయమంటున్నావు. మరలా నేను రాముడికి బాణానికి గురి కాను అయ్యానంటే నేను చస్తానంటే నువ్వు నాకు సహాయం చేస్తావు, లేకపోతే నన్ను చంపమంటావు. కనీసం రాముడి చేతిలో అయినా కావటం మంచిది, ఈ దుర్మార్గుడి చేతిలో చావటం ఎందుకని ఇంకప్పుడు బయలుదేరి మారీచుడు మంచి విషయాలు చెప్తాడు రావణుడికి. అయిందా? మళ్ళా ఘటోత్కచుడు మంచి విషయాలు చెప్తాడు, లక్ష్మణుడు మంచి విషయాలు చెప్తాడు, మండోదరి మంచి విషయాలు చెప్తుంది, హనుమంతుడు మంచి విషయాలు చెప్తాడు, సీత అనేక మంచి విషయాలు చెప్తుంది, చివరికి రాముడు కూడా చెప్తాడు. ఎవ్వరి మాటలు వినపడవు, తాటకి ఎక్కించిందే వింటాడు. ఇక జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. తన జీవితాన్నే కాకుండా తన చుట్టూ ఉండే పరివారాన్ని, రాక్షసుల యొక్క జీవితాలను, అందరి జీవితాలను నాశనం. ఒక విషయం తెలుసుకోండి మీరు, నా కోపం వస్తుంది, ఊరికి కోపం వస్తుంది, ఇప్పుడు ఏం కోపం లేదు అంటాడు. దయచేసి తెలుసుకోండి, కోపానికి వెనుక కారణం అహంకారం, ద్వేషానికి వెనుక కారణం అసూయ, మోహానికి వెనుక కారణం మమకారం. మోహానికి వెనుక కారణం మమకారం. సో మనకు బయటికి ఒక్కటి కనపడుతుంది, కానీ దాని వెనుక కారణాలు వేరే ఉంటాయి. ఒక చెట్టుకు
కారణం మూలం వేరు మనకు కనపడదు. చెట్టు మాత్రం కనపడుతుంది పచ్చగా, ఆ వేరు మనకు కనపడదు. అట్లాగే మానవుల యొక్క చెడ్డ విషయాలకు కారణాలు ఉంటాయి, మంచి విషయాలు కూడా కారణం, అది కూడా మనకు కనపడుతుంది. ఆ బయట శరీరం నుంచి, ముఖం నుంచి, నోటి నుంచి ఏది చేస్తామో అదే కనపడేది, అదే వినపడేది. కాబట్టి భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 7వ శ్లోకం నుంచి అమానిత్వం, అదంభిత్వం, అహింసా, క్షాంతిరాజ్యం అంటూ చెప్పుకుంటూ వెళ్ళి 20 దైవీ గుణాల గురించి చెప్పి ఏమంటాడంటే అక్కడ ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో న్యథ. ఇది ఏ జ్ఞానమో ఇది తప్ప అన్యమైనటువంటిది అజ్ఞానము అంటాడు. కానీ అక్కడ చెప్పబడింది ఏంటి? మంచి గుణాల గురించి చెప్పాడు, దైవీ గుణాల గురించి చెప్పాడు. అమానిత్వం, అదంభిత్వం, అహింస, శాంతి అంటే ఓర్పు, ఆర్జవం అంటే నీతి నిజాయితీ గల జీవితం, ఆ గురు ఆచార్యోపాసనం, గురుసేవ, స్థైర్యం, మానసిక ధైర్యమైన స్థైర్యం అంటే ఒక దాని మీద నిలకడగా ఉండటం స్థైర్యం, ఆత్మ వినిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, ఇవన్నీ 20 మంచి గుణాల గురించి ఏకరువు పెట్టి ఇది ఏ జ్ఞానము అంటున్నాడు. మామూలుగా జ్ఞానం అంటే ఏమిటి? అభేద దర్శనం జ్ఞానం. ఏదైతే మనకు భేదాన్ని తీసివేస్తుందో, ఒక్కటిగా మనకు దర్శించే విధంగా చేస్తుందో అది జ్ఞానం. కానీ ఇక్కడే ఉంటున్నాడంటే మంచి గుణాలు, దైవీ గుణాలే జ్ఞానము అంటున్నాడు. ఎందుకు అంటే ఈ దైవీ గుణాలు ఉంటేనే అసలైన జ్ఞానానికి చేరేది. కాబట్టి అసలైన జ్ఞానానికి చేర్చేదే ఇది. కాబట్టి ఇది ఏ జ్ఞానము అంటాడు. ఉదాహరణకు ఈ దారి అక్కడికి వెళ్తుంది అని అంటాము. అంటే ఏంటి? ఈ దారి ఏమైనా వెళ్తుందండి చెప్పండి? దారి ఏం చేస్తుంది? తీసుకెళ్తుంది. వాడుకలో మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఊరు వచ్చింది అని అంటాం. ఊరు వస్తుందా? ట్రైన్ వచ్చిందా? మనం వచ్చామా? కానీ ఊరు వచ్చింది అని అంటాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డు ఎక్కడికి పోతుంది అని అంటాం. రోడ్డు ఎక్కడికి పోతుంది? పోయేది ఎవరు? రోడ్డు ఎక్కడికి పోతుంది? ఆ రోడ్డు అడ్డుపోతుంది, ఈ రోడ్డు ఇటుపోతుంది, మనం ఇటుపోదాం. మీరు ఇటుపోవటం కరెక్టే, ఆ రోడ్డు అడ్డుపోదు, ఇటు పోదాలి, అక్కడే ఉంటుంది అంతే. ఇట్లాగా వాడుకలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ ఈ దైవీ గుణాలు ఏవైతే ఆసురీ గుణాల నుంచి మనల్ని దూరం చేస్తుందో, దైవీ గుణాలు ఏం చేస్తాయంటే మన మనస్సును తేలికపరుస్తాయి, స్పష్టపరుస్తాయి, ఏకాగ్రతను అందిస్తాయి. అది దైవీ గుణాలు ఉండటం వల్ల మనిషిలో ఒక ఉద్విగ్నత, ఆరాటము, గందరగోళము అంతా పోతుంది. దైవీ గుణాలు ఉండటం వల్ల మనకు ఒక భద్రత, రక్షణ మనలోనే ఏర్పడుతుంది. దైవీ గుణాలు లేవు అనుకోండి, ఎప్పుడూ భద్రత, రక్షణ లేకుండా ఆ వస్తువును పొందాలి, ఈ వ్యక్తిని పొందాలి, ఆ పదార్థాన్ని అనుభవించాలి, ఈ వస్తువును సేకరించి అట్టిపెట్టుకోవాలి,
అది ఏదైనా కావచ్చు, బంగారం కావచ్చు, భూములు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో భద్రత వాటిల్లో ఉంది అన్నప్పుడు, రక్షణ ఉంది అని అనుకున్నప్పుడు వాటిని సేకరిస్తాము. కానీ ఏమైనా రక్షణ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకు ఉండదు? కాదు, అవి కూడా నశించిపోయేవే. అవేమి అవి శాశ్వతమా? అవి నశించిపోయేవి. కాబట్టి వాటి వెనుక మనము భద్రత ఉంది, రక్షణ ఉంది అని అనుకోవటం కూడా పొరపాటు. అది ఉండదు. నిజంగా వస్తువులే లేనప్పుడు ఆ వస్తువు ఇచ్చేది నీకు ఎలా ఉంటుంది? ఉండదు. కనుక మనకు దైవీ గుణాలు కష్టం. మనం చిన్న వయసు నుంచి వాళ్ళు వీళ్ళు నేర్పించినటువంటి జీవన విధానం ద్వారా ఎంతసేపటికి భౌతిక వస్తువులు, జగత్తు, ఆస్తులు ఇవి సేకరించి పెట్టుకుంటే మనకు రక్షణ, మనకు గౌరవము, ఊర్లో అందరూ కూడా గౌరవిస్తారు అని అనుకుంటాము. కానీ నిజమైన రక్షణ, నిజమైన భద్రత వాటి నుంచి కాదు, అది నీ లోపల నుంచే రావాలి. నీ యొక్క అంతరాత్మ నుంచే రావాలి. అది మన వ్యవసాయం ద్వారా రావాలి. బయటవి సాధించాలి అంటే బయట జగత్తుతో పోరాడాలి. లోపలివి సాధించాలి అంటే లోపల మనస్సుతో, అంతరాత్మతో పోరాడాలి. ఒక వస్తువును మనం చూసినప్పుడు ఆకర్షిస్తూ ఉంది. అది తినుబండారం కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇది అవసరమా అని మనం అనుకొని ఇది మన ఆరోగ్యానికి మంచిదా అంటే ముఖ్యంగా తినుబండారం కావచ్చు, లేదా ఈ వస్తువు మన జీవితానికి అవసరమా, ఇప్పటికీ ఉండేదే అనుభవించలేకపోతున్నాము, ఇంక ఇది సంపాదించి ఏం చేస్తాము, ఉన్నది అని తృప్తి పడాలి, అంతేగాని అదేమీ అనుభవించేదే కాదు. సో ఈ విధంగా మనము దైవీ గుణాల వైపు రావాలి అని అంటే ఎంతో అవగాహన అవసరం. అవి కొంతకాలం పాటు ఆ జీవితాన్ని గడిపినప్పుడు అప్పుడు ఇక మనస్సు నెమ్మదిస్తుంది. ఇక తనలో ఉండేదాన్ని తాను చూసుకొని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతుంది. ఇతరుల యొక్క గౌరవం ముఖ్యం కాదు, నా సంతోషం ముఖ్యం. నా సంతోషం వాళ్ళ యొక్క బాహ్యంగా ఉండే ఆస్తుల మీదనో వాళ్ళు గౌరవించటం మీదనో ఆధారపడి లేదు. నా సంతోషం నా యొక్క అవగాహన మీద ఆధారపడింది, నా గుణాల మీద ఆధారపడింది, నా జ్ఞానం మీద ఆధారపడి ఉంది అని తెలుసుకున్నప్పుడు అప్పుడు ఇక మనస్సు ప్రశాంతంగా గడుపుతుంది. ఇంకొక విషయం కూడా, మనస్సు ఎప్పుడు ప్రశాంతంగా ఉందో, తన భద్రతను, రక్షణను కనుక్కుందో అప్పుడు శరీర మనస్సును రెండింటినీ కూడా సాక్షిగా చూడదు. బాగా అర్థం చేసుకోండి. శరీర మనస్సులు మనకు మనోనేత్రానికి కనబడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆ రెండు ఇచ్చే ఇబ్బందులు, సమస్యలు, కష్టాలు, దుఃఖాలన్నీ దూరం అవుతాయి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడికి ఆ వెంకట్రావు దగ్గరికి అందరూ లేబర్ వస్తూ ఉంటారు. 40 రోజులు ప్రదక్షిణం చేయండి అని అంటాడు వాడు. సో వీళ్ళు ప్రదక్షిణం చేస్తారు. అప్పుడు వీడు ఆలోచిస్తాడు, వీడికి ఏం పరిష్కారం చెప్పాలి, వీడికి ఏం పరిష్కారం చెప్పాలి అని వీడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళకి అది తెలియక ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు కాబట్టి మనకు సమస్యలు పోతాయి, ఆంజనేయ స్వామి చూసుకుంటాడని వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. 108 ప్రదక్షిణాలు చేయమంటాడు అనుకోండి, రోజు చేస్తారు. 40 రోజులు అయిపోయింది, సమస్య పోలేదు, 108 చాలు, 1008 చెయ్యి అని అంటాడు. 1008 వీళ్ళు చేసేలోపు అక్కడ కూలబడతారు, పోయి ఇంటికి పోనంటాడు, అయిపోయింది పడుకో ఇంటికి పోతాడు. అందువల్ల చదువు లేనటువంటి వాళ్ళు సమస్యల్లో మునిగి ఉంటారు. చదువు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి, ఆఫీసర్గా ఉండేవాడికి, కూలీ నాలి చేసుకునేవాడికి సమస్యలన్నీ ఎప్పుడు ఒకటే. ఎక్కువ సమస్యలు శరీరంతోనూ మనసు, భార్య నుంచి, భర్త నుంచి, పిల్లల నుంచి అనేది తర్వాత, ముందు సంబంధ బాంధవ్యాల నుంచి వస్తాయి అని అనుకోవాలి మనం. చదువుకున్న వాళ్ళు ఆ సమస్యలను అర్థం చేసుకుంటారు, చదువు లేని వాళ్ళు సమస్యలు మునిగి ఇంతే, ఇంకేం లేదు. కాబట్టి వాళ్ళకు పాపం ఏమి తోచక
ఇక ఆంజనేయ స్వామి ఏమైనా తెలుస్తాడేమోనని అక్కడికి వస్తాడు. ఇక చదువుకున్న వాళ్ళలో అదేముండదు. ఇంతే. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మీరు సాధన ద్వారా, అవగాహన ద్వారా ఒక స్థితికి వచ్చినప్పుడు శరీర మనస్సులను రెండింటిని అట్లా చూశారు అంటే అవి ఇచ్చే సమస్యలు, అవి కల్పించే బాధలు మనవి కాదు. సత్వగుణంలో ఉండే విశేషం సత్వగుణంలో ఉండే ఒక గొప్పతనం అది. మనకు ఇవ్వబడిన టూల్స్ అంటే పరికరాలు, వాటిని మనము ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకు ఉంచుతాము. మనం లెవెల్లో, ఉన్నతంగా బుద్ధి లెవెల్లో ఇంకా పైకి మనం వెళ్ళిపోయినప్పుడు వాటిని అంతగా పట్టించుకోవాలి. కొండ కింద ఉన్నప్పుడు బాగా చెమటగా ఉంటుంది. అదే మీరు కొండ పర్వతం కనుక పైకి ఎక్కారంటే చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. అప్పుడు ఆ చెమట ఏమి అనిపిస్తుంది, అసలు బాధ అనిపించదు. అబ్బా హాయిగా చేరుకున్నాము, పైకి చల్లగా ఉంది అని అనిపిస్తుంది. ఆ శరీర శ్రమను కూడా మర్చిపోతాం. ఇది కనుక ఈ వ్యక్తిత్వ వికాసము అనేది, మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవటము అనేది మీ అంతర్ముఖంగా ఎంత వెళ్తారో అంతర్ముఖంగా సాధన ద్వారా. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎంత దూరం, ఎంత ఆధ్యాత్మికంగా ప్రయాణం చేశాను అని గురువు చెప్పాల్సిన అవసరం లేదు, తోటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, తనకే తెలుసు. ఇంతకుముందు అన్న మాటకు ఇప్పుడు ఆ మాట అంటే ఏ విధంగా స్పందిస్తున్నాను అనేది మీకు ఒక కొలబద్ద. అది ఇంతకుముందు ఒక సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా నేను స్పందిస్తున్నాను, ఇప్పుడు ఎట్లా స్పందిస్తాను, ఇదే కొలబద్ద. కోపతాపాలు కానీ ఏవైనా కానీ మనకు అనుకోనిది, అయిష్టమైనది జరిగినప్పుడు మనం స్పందించే తీరును బట్టి ఎంత మెచ్యూరిటీని మనం పొందాము. ఒకటి చూడండి, ఎంతో కాలం తర్వాత కుటుంబ సభ్యుల్ని చూడాలని చూసే అవకాశం వస్తుంది. నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, సంవత్సరం అయిన తర్వాత చాలా ఊవిళ్ళుతాము, ఆరాటపడతాము చూడాలి. ఎందుకు? పరాయి వాళ్ళని కాదే, కుటుంబ సభ్యుల్ని, కొడుకో, కూతురో, అల్లుడో, కోడలో, లేకపోతే భర్తో, భార్యో, మనవాళ్ళో, మనవరాళ్ళో చూడాలని ఆరాటపడుతుంది. ఎందుకు? లోతుగా వెళ్ళండి. దూరంగా ఉన్నారని కాదు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చాయిగా, కాదు, అది ఒక కారణం. అది కారణం. ఇంకా కొంచెం లోతుగా వెళ్ళండి. ఈ అమ్మగారేమో దూరం వల్ల అంటే కరెక్టే, వాడు దూరంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు చూస్తూ ఉంటే ఎగచేస్తుంది. ఆమె ఏమంటుంది అని అంటే మోహం వల్ల అంటుంది. ఏ మోహం అంటే బంధం వల్ల అంటుంది. బంధం మోహం అంతా ఒకటే. మమకారమా కరిగి కారణం మమకారం. ఇంకా కొంచెం లోతుగా చెప్పమంటారా? అయిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, సొంత వాళ్ళ దగ్గర మనస్సు గందరగోళం, ఉద్విగ్నత, కోపము అనేవి రావు. మనస్సు సాఫీగా ప్రయాణిస్తుంది. కాని వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడినా కానీ, లేకపోతే ఇంకేం చేసినా కానీ మనకు అయిష్టంగా ఉంటుంది. కాబట్టి మనకు వెంటనే కోపతాపాలు. అందువల్లనే అయిన వాళ్ళను, దగ్గర వాళ్ళను, సొంత వాళ్ళను చూడాలి అని అనుకుంటాము, కలవాలి. ఇది కొంచెం లోతైన విషయం కదా.
మరి నువ్వు అయిన వాళ్ళని చూడాలి అనుకున్నప్పుడు అందరికంటే అయినవాడు దగ్గరవాడు ఎవరంటే నీ స్వరూపం. వాడిని కలువు, వాడిని కలిసావు అంటే ఇంక వీళ్ళని ఎవరిని చూడాల్సిన అవసరం లేదు. వాడిని కలువు. అందువల్లనే మొన్న ఏమన్నానంటే శివక్షేత్రము, విష్ణు క్షేత్రము, గణపతి క్షేత్రము, కుమారస్వామి అయ్యప్ప క్షేత్రము, ఈ ఆంజనేయ స్వామి క్షేత్రము అన్నిటికంటే గొప్ప క్షేత్రం ఏది? ఆ పదం వాడండి, ఆ పదం వాడాను నేను దర్శిలో. స్వక్షేత్రం, స్వక్షేత్రం అవన్నీ పేర్లతో ఉండేవి, ఇది స్వక్షేత్రం. కాబట్టి ఈ క్షేత్రంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేదితం పాపు క్షేత్రజ్ఞ స్థిత. క్షేత్రము ఇదే, క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఉండేదే గొప్ప క్షేత్రం. అన్య క్షేత్రాలన్నీ కూడా అది దేవుడి క్షేత్రాలు, ఇది స్వక్షేత్రం. కాబట్టి ఈ స్వక్షేత్రంలో మనం ఉండాలంటే వీడిని తెలుసుకోవాలి. వీడిని స్టడీ చేసే కొద్దీ వీడు చేసే వింత పనులు, చేష్ట పనులు, కోతి పనులన్నీ తగ్గుతాయి. ఈ స్వక్షేత్రం వీడు చాలా గొప్పోడు. వీడు రైతు ఊరు బయటికి వెళ్ళి వ్యవసాయం చేస్తాడు, విత్తనాలు నాటుతాడు, పంటను పండిస్తాడు, ఆ ఫలసాయాన్ని ఇంటికి తీసుకుంటాడు. ఈ రైతు ఎవడు సాధకుడు అనే రైతు ఇక్కడే వ్యవసాయం చేస్తాడు, ఇక్కడే విత్తనాలు నాటుతాడు, మంచి చెడు అనే కర్మలమైనటువంటి విత్తనాలను ఫలసాయం పొందుతాడు. ఫలసాయం పొంది ఏమిటి ఫలసాయం అంటే పుణ్యము మరియు అనుభవిస్తాడు. ఏమిటి? మంచి కర్మలనే మా పుణ్యము ద్వారానేమో సుఖాన్ని, పాపము ద్వారానేమో దుఃఖాన్ని. ఇది ఇక్కడే అనుభవిస్తాడు. అందువల్ల ఇది స్వక్షేత్రము అనిపిస్తుంది. కాబట్టి వ్యక్తిత్వ వికాసము అనేది నిన్ను నువ్వు ఎంత చెక్కుకుంటూ ఉంటే అంత వ్యక్తిత్వ వికాసం. అందువల్ల శిల్పము నీవే, శిల్పివి నీవే, శిలవు నీవే, మూడు నువ్వే. మంచి శిల్పం కావాలి. మంచి శిల్పం కావటానికి పక్షపాతరహితమైనటువంటి సాధన చెయ్యి. అప్పుడు చెక్కుకుంటూ వెళ్తావు. ఎప్పుడు చెక్కుతావు అంటే ఇది అనవసరము నాలో, ఇది నాకు తగదు, నా ఈ అసూయ, నా ఈ కోపతాపాలు నాకు అనవసరం అని చెక్కుకుంటూ వెళ్ళాలి. అని ఇట్లాంటప్పుడు ఏం జోక్ చేస్తానంటే, మీరు బాగా సీరియస్గా ఉంటారు కదా, అంటే మీ ఊర్లో కాదు మా ఊర్లో అంటారు. ఎందుకనంటే అప్పుడు అంటారు మా ఊర్లో కూడా ఇంతేలే అని అంటారు. ఎక్కడికి పోయినా కానీ మానవ మనస్సు, మానవ జీవితం ఇంతే, ఎక్కడికి పోయినా కానీ. ఇంకొక నెలలో భోగి రాబోతుంది. డిసెంబర్ అయ్యి జనవరి 14వ తారీఖు, సంక్రాంతి అయితే 13వ తారీఖు వస్తుంది. అప్పుడు ఏం చేయాలి మనము? భోగి మంటలు. భోగి మంటలు ఏం వేయాలి? కాదమ్మా, ఇంట్లో పనికి రాని చాట, పాడైపోయిన వస్తువులు, సామాన్లు, ఏదో చెక్క సామాన్లు, చెదలు తినేసే చెక్క సామాన్లు, లేదా ఊరు బయట ఉంటే కంప, లేదా ఆ కంప కంటే ఈ కంప చాలా పెద్దది. ఏం కంప? కంపు కొట్టే కంప. ఏది? నువ్వే ఒప్పుకోవు, నువ్వే ఒప్పుకో నీలో ఉండేదాన్నే. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులు, ఈర్ష్య, ద్వేషాలు, అసూయలు ఇవి చాలా ఉన్నాయి మనకు. అవి కనపడవు. అది అంటే ఇది ఎలుకలు కలువులాగా దాగి ఉంటాయి. మనం లాగాలి. ఆ
లాగినప్పుడు అప్పుడు సాధకుడైన వాడు లాగుతాడు. మిగతా వాడు పాపం వాళ్ళకి తెలియదు, అసలు ఇది ఉన్నట్లుగా కూడా తెలియదు. ఇంకా వాటి మీద సింహాసనం వేసుకొని కూర్చుంటారు. నేను గొప్పోడిని, నేను గొప్పోడిని అని కూర్చుంటారు వాడు. కాదు, సాధకుడైన వాడే తెలుసుకుంటాడు. వాటిని ఎంత నిర్మూలన చేస్తే, బయటికి లాగితే అప్పుడు నీవు తేలిగ్గా ఉంటావు, చిరునవ్వుతో ఉంటావు, సంతోషంగా ఉంటావు, నిండుగా ఉంటావు. ఈ పర్యాయ పదాలు చూడండి. నిండుగా, సంతోషంగా, చిరునవ్వుతో, తేలిగ్గా అప్పుడు ఉంటాం. లేకపోతే ఎప్పుడు కూడా మూసుకుపోయినటువంటి మనసుతోనూ ముఖంతోనూ ఉంటాం. ఇల్లు పండుగ వస్తుంది, ఇల్లు అలంకారం చేయాలంటే మొదట ఏం చేయాలంటే బూజు దులపాలి, తర్వాత అంతా చిమ్మాలి, తర్వాత కడగాలి, అంతా శుభ్రమైంది అన్న తర్వాత అలంకారం చేయాలి. పూలతోనూ బొకేలతోనూ అలంకారం చేయాలి. సో మనం ఏం చేస్తున్నామంటే ఆ బూజు దులపటం, చిమ్మటము, అంత లాగటము అది చాలా తక్కువ. బొకేలతో మాత్రం అలంకారం చేస్తూ ఉన్నాం. అది మనం చేసే పని. కాబట్టి పండుగ వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే మూలలో ఉండేదంతా లాగి శుభ్రం చేస్తామో అట్లాగా ఈ స్వక్షేత్రాన్ని కూడా మనము శుభ్రం చేసి అలంకారం చేసి, దేంతో అలంకారం చేయాలి? కాదు, విభూతితో, పసుపుతో, కుంకుమతో, బొట్లతో, జుట్లతో అలంకారం చేయాలి. తలపాగాలతో అలంకారం చేయాలి. కాదు, దైవీ గుణాలు. ఏ గుణాలు నీలో ఉండటం వల్ల ఇతరులు నిన్ను ఇష్టపడతారు. నువ్వు అందరినీ ఇష్టపడతావు, నిజమే, ఇతరులు కూడా నిన్ను ఇష్టపడతారు. చాలాసార్లు గమనించానమ్మా, అసలు మనకు పరిచయం లేని వాడికి కూడా మనం పిలిచి ప్రసాదం అని ఏదో పండు స్వీట్ వేస్తే వెంటనే వాళ్ళ ముఖంలో చిరునవ్వు. ఎంతోమంది మొన్న మనం కారులో వెళ్తూ ఉన్నప్పుడు వాడు గుడ్డోని పిలిచాను కదా, వాడికి ఏదో ఏమి ఇచ్చామమ్మా? పండు కదా, డబ్బులు ఇచ్చి వెంటనే నవ్వు వచ్చేసింది. అది ప్రేమతో మనం ఒకవేళ ప్రేమ లేకుండా బరువు దిగించుకోవడానికి ఇచ్చినా కానీ వాళ్ళ ముఖంలో మాత్రం సంతోషంగా వస్తుంది, నిండుదలగా. అది ఆ లారీల మీద, బస్సుల మీద రాస్తూ ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటాను. అందులో నేను కూడా ఉన్నాను, నిజమే. అందరూ బాగున్నప్పుడు నువ్వు కూడా ఉంటావు. సత్వగుణంతో ఉన్నప్పుడు ఇంకొక మంచి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు మాట్లాడే దాంట్లో, ప్రతి పేజీలోనూ చదువుకునేటప్పుడు, జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక నేర్చుకునే అంశం నీకు దొరుకుతుంది. సత్వగుణం లేకపోతే దాటిపోతూ ఉంటాం మనం. అది మంచి విషయాలు అయినా కానీ, విన్నా కానీ, చదివినా కానీ దాటిపోతూ ఉంటాం, మనకు ఎక్కదు. తమోగుణంతో ఉంటే అసలు ఎక్కదు, మొద్దోడుగా ఉంటుంది. జీవితంలో పొట్ట కంటే కింద దానికి ప్రాధాన్యతనిస్తే వాడు తమోగుణం వస్తాడు. అదే కొంచెం ఆలోచనకు, హృదయానికి ఇస్తే వాడు రజోగుణం వస్తాడు. అదే ఏకత్వానికి, అందరిలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపానికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, నాది ఇతరులతో పంచుకోవాలి, అందులో ఎంతో సంతోషం ఉంది అన్నప్పుడు అప్పుడు సత్వగుణం. కనుక ఇదంతా కూడా మనకు శ్రవణం ద్వారా వస్తుంది. అందువల్ల శ్రవణం మామూలైన విషయం కాదు. యమధర్మరాజు, ఈరోజు నేను రేడియో న్యూస్ వింటూ ఉన్నానమ్మా. అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏమేమి చెప్పబోతున్నారు. సాయంకాలం 7:30కు ఒక స్పెషల్ కార్యక్రమం అంట. అదేమిటంటే యమాంజనేయ యుద్ధంలో కృష్ణుడి పాత్రల యొక్క డైలాగ్ అంట. నేను కొత్తగా వింటా ఉన్నాను. ఏంది యమాంజనేయ యుద్ధం? కృష్ణార్జునుల యుద్ధం విన్నాము, మరియు రామాంజనేయ యుద్ధం విన్నాము. ఇది యమాంజనేయ యుద్ధం అంటమ్మా. ఎవడికి ఆంజనేయుడికి యుద్ధం జరిగిందంట. అందులో కృష్ణుడి పాత్ర అంట. అన్ని యుగాలు తీసుకొచ్చేసారు అనమాట. విన్నప్పుడు మీరు విని ఉంటే దాటిపోయింది. నేను వెంటనే పడుతున్నాను. ఆ వెంటనే నాకు ఆలోచన వచ్చేది,
యముడికి ఆంజనేయుడికి ఏ విధంగా డైలాగులు జరిగి ఉంటాయి, ఏ విధంగా వాళ్ళ కలయిక జరిగింది, ఇవన్నీ కూడా రచయితల యొక్క కల్పనలు అన్నమాట. రచయితలు కల్పన చేస్తూ ఉంటారు. అట్లా కూర్చుని ఈ యమాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, కృష్ణార్జునుల యుద్ధం అట్లా కల్పితాలే. సో ఈ మనము సత్వగుణంతో ఉన్నప్పుడు అనేక కొత్త విషయాలు మనకు స్ఫురిస్తూ ఉంటాయి. అదే ఏమంటారంటే బ్యాలెన్స్డ్ మైండ్ అంటారు. ఇటు చెడు వైపు మొగ్గము, మంచి వైపు మొగ్గము, సాక్షిగా ఉంటాము. ఆ సాక్షిలో ఉన్నప్పుడు మనకు అనేక విషయాలు అందుతాం. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో స్థానిక ముస్లింలందరూ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలి అంటే ఆ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఇక పెద్ద గోల చేశారు వీళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు, అదే బీజేపీ వాళ్ళు చాలా పెద్ద వివాదం చేశారు, గోల చేశారు. అదంతా అయింది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేకు దగ్గరగా ఉండేవాళ్ళు, రెడ్ల తాలూకా వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి టిప్పు సుల్తాన్ ఏమేమి చేశాడు దుర్మార్గాలు హిందువుల మీద, బ్రాహ్మణులకేమో గుళ్ళు గోపురాలు కట్టించారు, మిగతా వాళ్ళను మాత్రం ఎన్ని దుర్మార్గాలు చేశాడు, ఎంత మోసాలు చేశాడు, ఎంతమంది ఆడవాళ్ళను కిడ్నాప్ చేసి మత మార్పిడి చేసి వాళ్ళ మతంలో కలుపుకున్నాడు, ఎంతమంది పిల్లల్ని అరాచకంగా చంపేశాడు, ఇవన్నీ చెప్పి వివరించి వాడు ఈ విగ్రహం కనుక పెట్టారంటే ఇక ఊరంతా కూడా ఎప్పుడు కూడా గోలగోల అవుతుంది, భద్రత ఉండదు అని వివరించేసరికి వాడికి జ్ఞానోదయం అని అప్పుడు విరమించు. ఈ జ్ఞానోదయం కావటము అనేది ఎప్పుడు ప్రశాంతతలోనే వస్తుంది. వీళ్ళు గోల చేస్తూ ఉంటే వాళ్ళు గోల చేస్తూ ఉంటే ఒత్తిడికి లోనవుతారు. అక్కడ ఒకటి తేలలేదు, ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళను కన్విన్స్ చేస్తే ఆ ప్రశాంతత నుంచి సత్వగుణం నుంచి వస్తుంది అసలైన జ్ఞానం. చుట్టూ ఉండే సమాజాన్ని చూసి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు కదా. శివయ్య మోటర్ వేసాను, మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఏం నేర్చుకుంటారో అందరూ కూడా డబ్బు సంపాదించటము, వృత్తులను నేర్చుకొని డబ్బు సంపాదించటము, వ్యాపారం చేయటము, ఇంకోటి చేయటము. సో మిగతా ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటే చుట్టూ ఉండే సమాజం నుంచి కొన్ని నేర్చుకుంటారు. అందువల్లే సామాన్యంగా ఇంట్లో ఉండేవాళ్ళు, స్త్రీలు ముఖ్యంగా తల్లి వాళ్ళు అట్లా వెళ్ళిరండి అని అంటూ ఉంటారు, వెళ్ళిరాయా తిరిగిరా అని అంటారు. మేము ఇంటి పనులు చేసుకోవాలి. అసలు కారణం ఏమిటంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ నేర్చుకోవడంలో చాలా విషయాలు వస్తాయి, కానీ ఎక్కువగా లౌకికమైన విషయాలు. మంచి విషయాలు, మంచి గుణాలు ఉండే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటానికి కొన్ని ఉంటాయి, కానీ అవి త్వరగా పట్టుబడవు. ఒక మనిషిని చూసి స్ఫూర్తిదాయకమైనటువంటి గుణాలు నేర్చుకోవటం త్వరగా రాదు. కానీ మిగతా ఈ శరీర భద్రత, ఈ శరీర రక్షణ, దీని పోషణ, ఇవి మాత్రం బాగా నేర్చుకుంటారు. అందుకనే ఇంతకుముందు రోజులు అంటూ ఉండేవాడిని, సాయంకాలం మీరు బయటపడితే ఇంటి నుంచి చెడిపోవడానికి బోలెడన్ని మార్గాలు ఉన్నాయి. ఆకలి నింపటానికి బండ్లు చాలా ఉన్నాయి. ఏమ్మా, ఎక్కడ? గార్లపేట బస్ స్టాండ్. గార్లపేట బస్ స్టాండ్లో బోలెడన్ని బండ్లు ఉంటాయి. ఆవురావురం అని తింటూ ఉంటారు. అన్నీ కడుపు చెరుపుకునేవి, ఆరోగ్యాన్ని చెడు. బాగుపడటానికి ఎక్కడా దారి లేదు. సరే, మనిషి సత్సంగం చేయడానికి ఏమైనా దారులు ఉన్నాయంటే అది. సో మనిషి చెడిపోవడానికి బోలెడన్ని దారులు ఉన్నాయి.
అలాగే ఈ వ్యక్తిత్వాన్ని బాగుపరుచుకోవడానికి చాలా తక్కువగా ఉంటుంది. అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్పతి, కోటిపతి ఎవరవుతారు అనే దాంట్లో ఒక చిన్న పిల్లవాడు అరుణోదయ్ అని వచ్చాడు. వాడు ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగిపోయాడు పాపం. కానీ నీకు ఇన్ని విషయాలు ఎట్లా తెలుసు అని అడిగాడు ఈ అమితాబ్ బచ్చన్. వాడు పిల్లవాడు ఎంత వయసు 10 ఏళ్ళు ఉంటాయి, 10-11 ఏళ్ళు ఉంటాయి. అరుణోదయ్, వాడి పేరు హిమాచల్ ప్రదేశ్, వాడి సొంత ఊరు. నేను పెద్దవాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాను. అమ్మా, పిల్లలు పెద్దవాళ్ళతో గడపటం ఎక్కడైనా చూసామమ్మా మనం? ఎంతసేపటికి పిల్లలతో గడుపుతారు, లేకపోతే టీవీతో గడుపుతారు, మొబైల్తో గడుపుతారు. వాడన్నాడు నేను పెద్దవాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాను. పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తూ ఉంటే శ్రద్ధగా వినాలి కదా, వినాలి, తెలుసుకోవాలి, నెమరు వేయాలి. అప్పుడు వీడి జీవితంలో లోతుతనం ఎప్పుడు వస్తుందంటే లోతైన వ్యక్తులతో గడిపినప్పుడే వచ్చేది. మామూలు వాళ్ళతో గడిపితే రాదు. ఏమి ఈనాటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ కూడా మొబైల్ చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొబైల్లో అనేక మంచి విషయాలు వస్తాయి. ఆహార నియమం గురించి వస్తుంది, ఆరోగ్యం గురించి వస్తుంది. పాటిస్తున్నారా? పాటించడం. వాళ్ళు ఎంతసేపటికి లౌకికమైన టైం అయిందా, జొమాటో ఆర్డర్ అయ్యి వాడు టమాటో తీసుకొచ్చిస్తాడు. వీళ్ళు జొమాటో టమాటో తావురావులు తింటాడు. భార్యకి ఏం కావాలి? వాడు ఏం ఆయిల్ వేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, ఏమి స్టాక్ ఉంది, ఏం అన్నీ ప్యాకెట్ల నుంచి ఇది కలుస్తూ ఉంటాడు. ఇది టేస్ట్ కోసం కారం వేసి ఉప్పు వేసి అది కరిగే వరకు ఎందుకు? అంత ప్యాకెట్లో ఉండే లిక్విడ్ ఉంటుంది, అది వేస్తాడు. అది మంచిది ఆరోగ్యం. ఏదైనా సరే, నిన్న కూడా విజయవాడలో వాణి అంటూ ఉంది, పిరమిడ్ ధ్యాన ప్యాకేజీలు ఫుడ్స్ ఏవి కూడా అసలు మనము దగ్గరికి రానివ్వకూడదు. వీళ్ళు సాసులన్నీ వరుసగా ఉంటాయి. ఈ రెస్టారెంట్లో కూడానమ్మా సాసులు వేస్తూ ఉంటారు, అవన్నీ ప్యాకెట్. ఎట్లా ఉండాలి? ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటలకు తిని పడుకుంటే పొద్దున 10-11 గంటలు లేస్తే ఆరోగ్యం ఏం కావాలి? సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు. ఎట్లా ఉంటుంది ఆరోగ్యం? ప్రకృతికి విరుద్ధంగా అయినప్పుడు వికృతి. ఈ శరీరం కూడా ప్రకృతి కోల్పోతుంది, జీవితం అంతా. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు చలికాలం. ఈ చలికాలంలో ఉత్తర ధ్రువంలో ఉండే దేశాల నుంచి దక్షిణ ధ్రువానికి 5,000 నుంచి 10,000 కిలోమీటర్లు పక్షులు ప్రయాణించి వస్తాయి. మన కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, మరియు గుంటూరు జిల్లాలో ఉప్పలపాడు అని ఒకటి ఉంది. మనకు ఇక్కడ రాజంపల్లికి దగ్గరలో ఒక ఊరమ్మ, కొంచెం జంకులు తిన్నా, ఆ ఊరి పేరు జంకులు తిన్నా. అక్కడ కొన్ని బావులు ఉన్నాయి, పెద్ద బావులు, పెద్ద చెరువు ఉంది. అక్కడ చెట్ల మీద పెద్ద పెద్ద పక్షులు వచ్చి ఉంటాయి. 5 నెలలు 6 నెలలు ఉంటాయి. గుడ్లను పొదుగుతాయి, పెట్టల్ని పొదుగుతాయి. అవి పెరిగి పెద్ద అయ్యే వరకు ఇక్కడే ఉండి మళ్ళీ ఎగురుకుంటూ అక్కడికి వస్తాయి. ఎండాకాలానికి అక్కడికి వాటి సొంత స్థావరం. వాటికి ఎవరు చెప్పారమ్మా? ఏమి మ్యాప్ ఇచ్చారు వాటికి? కరెక్ట్గా ఉత్తర ధ్రువం నుంచి 5,000 కిలోమీటర్లు నుంచి 8,000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వస్తాయి దక్షిణ ధ్రువానికి. ఇక్కడ వేడిగా ఉంటుంది ప్రాంతం, ఆహారం ఉంటుంది. ఎందుకంటే చెరువులు ఉంటాయి కదా, వాటికి చేపలు అవి దొరుకుతాయి. ఎవరు ఏర్పరిచారు అది? వాటికి అట్లాస్ ఎవరు ఏర్పరిచారు? ఎట్లా వస్తాయి అవి? ఒకవేళ మనము బైనాకులర్స్ పెట్టుకుంటే ఒక 2-3 కిలోమీటర్లు కనపడతాయి అంతే, అంతకంటే ఎక్కువ కనపడవు. పక్షులకు ఒక 10 కిలోమీటర్లు కనపడతాయి అనుకున్నాము. కానీ అవి ఎట్లా అందుకుంటూ గమనించుకుంటూ రోజుకు
ఒక 200 లేదా 500 కిలోమీటర్లు అనుకుందాము. 500 కిలోమీటర్లు అంటే 5000 కిలోమీటర్లు ప్రయాణించాలంటే 10 రోజులు ఎగురుకుంటూ రావాలి ఆగకుండా. రాత్రిపూట ఎక్కడో ఒక చోట అవి నివాసం ఉండాలి. ఎట్లా వస్తాయి? అవి గ్రహిస్తాయి. ప్రకృతిలో ఉండే మార్పులను బట్టి ఇటువైపు నుంచి ఉష్ణగాలులు వస్తున్నాయి అని అంటే అటువైపు ఉష్ణ ప్రాంతాలు ఉండవచ్చు అని తెలుసుకుంటాయి. వస్తాయి. పెద్ద పక్షి ముందు ఉంటుంది, వాటి వెనుక బాణం గుర్తులాగా ఇటు కొన్ని ఉంటాయి. ఇక దాని రెక్కలను బట్టి ఇంకన్నీ ఎగురుతూనే కళ్ళు మూసుకుంటాయి, నిద్రపోతాయి. ఆ రెక్కల శబ్దాన్ని బట్టి ఫాలో అవుతుంటాయి. అంత దూరం వచ్చి 6 నెలల నుండి మళ్ళీ ఎగురుకుంటూ కరెక్ట్గా వాటి స్థావరాలు తగిలాయి. అంటే ఇంట్యూషన్ అనమాట. ఏమంటారంటే అంతఃప్రజ్ఞ. ఎంతో దూరంలో మనకు కావలసినటువంటి స్థావరాలు ఉంటాయి, ఆహారం దొరుకుతుంది అని వాటికి అంతఃప్రజ్ఞ ఉంటుంది. అట్లా వస్తాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మీరు ప్రయాణించే కొద్దీ మీకు అంతఃప్రజ్ఞ మేలుకుంటుంది. మనస్సు స్థిరంగా అసంగంగా సత్వగుణంతో ఉంటుంది. అప్పుడు అందుకుంటారు మీరు మంచి విషయం. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో అనేక అంతర్గత విషయాలు మీకు తెలుస్తాయి. అయితే దానికి సిద్ధంగా ఉంటాయి. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోయం బహవోయం న విద్యుః ఆశ్చర్యో వక్త ఆశ్చర్యో శ్రోత ఆశ్చర్యో ఉభయోపి కుశదాను లబ్ధ అని యమధర్మరాజు నచికేతసుడిని పూజిస్తాడు. ఒరే, నువ్వు నేను లేనప్పుడు వచ్చావు, 3 రోజులు పస్తులు పడి ఉంటున్నావు నా గుమ్మం బయటనే, కాబట్టి నువ్వు లోపలికి కూడా రాలేదు మా సేవకులు పెంచినా కానీ, కాబట్టి నీకు 3 వరాలు ఇస్తున్నాను, కోరుకోరా నాయన అంటే. అప్పుడు మొదటి వరం ఏమిటంటే, నేను తిరిగి వెళ్ళిన తర్వాత నా తండ్రి నా తల్లి నన్ను గుర్తించి వాళ్ళు ఏ ఉద్విగ్నత లేకుండా ఉండాలి. తథాస్తు అంటే వీడికి ఏమర్థమైంది? నేను యముడి పాశంలోకి వచ్చినా కానీ, యమలోకానికి వచ్చినా కానీ నేను తిరిగి వెళ్ళగలుగుతాను అనే అర్థమైంది. అందువల్ల ఆ కోరిక తథాస్తు. ఏ యజ్ఞం చేయటం వల్ల మనము స్వర్గానికి చేరుకోగలుగుతాము, ఆ యజ్ఞం యొక్క విధానాన్ని మాకు తెలియజెప్పండి అని అంటే యమధర్మరాజు ఏమంటాడంటే ఇవన్నీ చూపిస్తాడు. ఇటుకలు ఎట్లా పెంచాలి, ఏమేమి దినుసులు తీసుకురావాలి, హవిస్సులను ఏ విధంగా దారపోయాలి, ఏమి మంత్రాలు చెప్పాలి హవిస్ వేసి. హవిస్ అంటే ఏమిటమ్మా? ఇట్లాగన్నా ఏంటి హవిస్ అంటే? నిన్ను అడగలేదే నేను, కళ్ళు కనపడుతున్నాయా? ఆమె చెప్పబోతుంటే వద్దనంటే మళ్ళీ నువ్వెందుకు చెప్పడం? సరే, తులసమ్మా, అమ్మా నువ్వే కదమ్మా తులసమ్మ, సీతమ్మ, సమిధలు అంటే ఏంటివి? పుల్లలు అను. స్వామీజీ, నేను ఇతరుల జీవితాల్లో పుల్లలు పెట్టను, కానీ హోమంలో మాత్రం పుల్లలు వేస్తానని చెప్పు. పుల్లలమ్మా, సమిధలంటే కట్టెలు. ఎవరైతే తెలుసుకొని మాట్లాడుతున్నారో వాళ్ళకు ఓ హోమం గురించి తెలుసు అని. ఆ కట్టెలేరా నెయ్యి పోయిరా అని అంటే అన్నాడంటే వాడికి శ్రద్ధ లేదు అని. ఎందుకు చెప్పిన విషయం? హోమం ఎలా, ఇటుకలు ఎట్లా పేర్చాలి, ఏ మంత్రాలు చెప్పాలి, ఏ హవిస్సులు వేయాలి, ఎంత వాడుకోవాలి అని సందర్భానుసారంగా మొత్తం చేసి చూపిస్తే కరెక్ట్గా మళ్ళీ ఇంకొక చోట
అదే విధంగా నచికేతుడు చేసి చూపిస్తాడు. శభాష్, నాకు మంచి శిష్యుడు దొరికాడురా అని యమధర్మరాజు సంతోషపడి అట్లనే ఈ హోమం ద్వారా, ఈ యజ్ఞం ద్వారా స్వర్గానికి చేరుకుంటానని చెప్పి, నువ్వు నాకు మంచి శిష్యుడుగా చేసి చూపించావు, చెప్పావు కాబట్టి నీకు అదనంగా ఇంకొక భూని ఇస్తున్నాను అని అంటున్నాడు. ఏంటి అంటే, ఇక మీదట దీన్ని స్వర్గకామేష్టి యాగము అని అనకుండా నాచికేతాగ్ని అనబడుతుంది అని అంటాడు యమధర్మరాజు. నాచికేతాగ్ని అని పేరు పెడతాడు. తథాస్తు. మూడవది కోరుకో. ఏంటి అంటే, ఏమీ లేదు, నేను ఇంటికి పోయిన తర్వాత క్రికెట్ బ్యాటు బాలు ఇవ్వమని చెప్పండి మా అమ్మగా నాన్నకు అని అది కోరడు. ఏం కోరుతాడు? చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? ఉంటాడా లేకుండా పోతాడా? అసలు జీవితం యొక్క గమ్యం ఏమిటి అని ఇది అడుగుతాడు. ఒరే, ఇది ఎందుకురా నీకు? ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తెలుసుకోలేక వాళ్ళందరూ కూడా దూరం జరిగిపోయారు, విచ్ఛిన్నం అయిపోయారు. నీకెందుకు ఇవి? చక్కగా నీకు ఏం కావాలని కోరుకో. ఏంటి? ఆస్తులు కావాలంటావా? ఆస్తులు అనుభవించడానికి రాజ్యాలు కావాలంటావా? అప్సరసులు, అందమైన అందగత్తెలు కావాలనుకుంటావా? వీటినన్నిటిని అనుభవించడానికి వయస్సు కావాలనుకుంటావా? కోరుకో. బంగారం కోరుకో, రాజ్యాలు కోరుకో, చక్రవర్తి పదవి అది కోరుకో. ఏవైనా ఇస్తానంటే ఏమంటాడంటే, ఒకే ఒక్క ముక్కలో యమధర్మరాజు 2-3 శ్లోకాల్లో 2-3 మంత్రాల్లో చెప్పిందంతా ఒకే ఒక ముక్కలో ఏమంటాడంటే, మీరు ఏవి ఇవ్వాలనుకుంటారో అవన్నీ కూడా నశ్వరమైనవి, వాటిని అనుభవించే ఈ దేహము కూడా నశ్వరమైనది. అందువల్ల తవైవ వాహాస్తవ నృత్య గీతే, మీరిచ్చే వాహనాలు, మీరిచ్చే నృత్యాలు అంటే అప్సరసులు, సుఖాలు, భోగాలు, గీతములు అంటే అన్ని సుఖాన్ని చేసేటువంటి అన్ని పరికరాలు కూడా మీరే ఉంచుకోండి. చాలా సంతోషపడతాడు ఎంత. ఇంకప్పుడు చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు మొట్టమొదట అనేది ఏమిటంటే, శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య. ఈ ఆత్మజ్ఞానం ఏం శివయ్య గాలికి అయితే అంతే, గాలికి. ఈ ఆత్మజ్ఞానం విన్నా కానీ పట్టుపడదు, చెప్పినా కానీ పట్టుపడదు. అంటే విన్నవాడికి దొరకదు, చెప్పిన వాడికి కూడా దొరకదు. శ్రవణాయాపి బహుభిర్యో నలభ్య శృణ్వంతోయం బహవోయం న విద్యు ఆశ్చర్యం. ఇది చెప్పేవాడు ఆశ్చర్యకరమైన వాడే, వినేవాడు ఆశ్చర్యకరం. కథలు చెప్పు, బ్రహ్మాండంగా వింటారు. రామాయణం చెప్పు, వింటారు. మహాభారతం చెప్పు, వింటారు. ఉత్తర భారతంలో అయితే 1000 మంది కూర్చుంటారు. మనం ఇక్కడ 1 గంటన్నర చెప్పేసరికి సామాన్యంగా ఈ ఉపన్యాసకులను అందరినీ చూడండి, ఎక్కువగా దీర్ఘంగా చెప్పేది నేనే. ఇంక అందరూ గంట పావులు మొత్తం ముగించేస్తారు. అంతకంటే ఎక్కువ చెప్పండి. 1 గంటన్నర, 1:30, 2 గంటలనే చెప్తా ఉంటాను నేను. ఉత్తర భారతంలో మాత్రం 3 గంటలు, 4 గంటలు కూడా చెప్తా ఉంటారు. ఒక పూటంతా చెప్తానే ఉంటారు. అంటే దాని పక్కన ఏముంటాయంటే వాద్యాలన్నీ ఉంటాయి. వీళ్ళు కొంతసేపు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు మ్యూజిక్ చేస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఆ విధంగా 4 గంటలు, 4:30 గంటలు చెప్తా ఉంటారు. కథలు ఎక్కువగా రామాయణం, మహాభారతం, భాగవతం ఎక్కువగా చెప్తాం. కానీ ఆత్మజ్ఞానం అంతసేపు చెప్పరు, క్లుప్తంగా ఉంటుంది, చక్కగా చెప్పారు. కనుక ఈ శ్రవణం చాలా గొప్ప విషయం. ఈ స్వామి ఈ విధంగా తయారయ్యాడు అంటే శ్రద్ధతో కూడుకున్న శ్రవణం వల్లనే. మీరు ఈ మాత్రంగా ఒక పద్ధతిగా ఒక చక్కగా ఉన్నారు అంటే మీరు విన్న శ్రవణం. మొన్న గిద్దలూరుకి వెళ్ళాను కదా, గీత జయంతికి 1వ తారీఖు. ఏం పద్ధతి లేదు, పారాయణ పద్ధతి లేదు, డ్రెస్సింగ్ పద్ధతి లేదు, తినటం పద్ధతి లేదు, ఏది సరిగ్గా పద్ధతి లేదు. అంటే మా ఊరని కోపడద్దామా,
భానుమతి అమ్మ అది విచిత్రం చూడండి. భానుమతి అమ్మ చెప్పేదంతా కూడా చక్కగా వేదాంతమే, కానీ ఆమెకు మరి ఏమి బ్రెయిన్ వాష్ జరుగుతుందో ఆమె దగ్గర తప్ప ఇంకో చోటికి రాము. ఆమె ఈమె చెప్పిన వాళ్ళే కాదు, మిగతా వాళ్ళు కూడా చూశాను. ముఖ్యంగా లేడీస్ కావటం వల్ల ఆమెతో అనుబంధం ఏర్పడటం వల్ల మరి ఏమో అంతకంటే మంచి విషయాలు ఏమైనా తెలుసుకుందాము, ఇతర గురువులు ఏమైనా చెప్తారా విందాము అనేది లేని అంతే అక్కడ పరిమితం. సరేలేండి, మనం బాధపడాలి. లోకో భిన్న రుచికి అనుకోవటం వదిలేయటం అంతే. ఇంత జరిగిన తర్వాత భగవద్గీత అంతా అయిన తర్వాత 72వ శ్లోకంలో భగవద్గీతలో ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత అని అంటాడు అక్కడ. కానీ కచ్చిదేతచ్యుతం పార్థ త్వయేకాగ్రేణ చేతస కచ్చిదజ్ఞాన సమ్మోహ ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, ఏకాగ్ర చిత్తంతో విన్నావు కదా, నీ అజ్ఞాన మోహము చక్కగా తొలగినదా, అజ్ఞానము నష్టమైనదా అని అడుగుతాడు. సో కృష్ణుడు అడిగిన ప్రశ్న ఏమిటి? అర్జునుడు చెప్పిన సమాధానం నష్టో మోహ స్మృతి లబ్ధ్వా, జ్ఞానం లభించింది, నా మోహం నశించింది. ఎలా? మీ యొక్క అనుగ్రహం వల్ల, తత్ప్రసాద, మీ యొక్క అనుగ్రహం. సో ఈ ప్రసాదం అనే పదం మళ్ళీ అక్కడ వస్తుంది. ప్రసాదం ఏమిటి? జ్ఞానమే ప్రసాదం. ప్రసన్నతే చిత్త ప్రసన్నతే తత్ప్రసాద మయా అచ్యుత. ఏ విధమైన సందేహాలు లేకుండా నిలబడి ఉన్నాను, మీరు చెప్పినట్టుగా చేయడానికి సిద్ధమైంది. కృష్ణుడు అడిగినటువంటి ప్రశ్న అజ్ఞానము తొలగినదా? అర్జునుడి యొక్క సమాధానం కూడా నాకు మోహం పోయినది. మోహం ఎందుకుంటే అజ్ఞానం ఉంటే మోహం ఉంటుంది. నష్టం మోహ స్మృతి లభ్యం, ఎందుకంటే జ్ఞానం లభించింది కాబట్టి మోహం తొలగింది. జీవితంలో మనం సాధించాల్సింది ఇదే, ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో. మత జీవితంలో ఈ కోరిక నెరవేరాలి, ఆ కర్మ చేయాలి, ఈ కోరిక నెరవేరాలి, ఆ వ్రతం చేయాలి, ఈ కోరిక నెరవేరాలి, ఆ యజ్ఞం చేయాలి, ఈ విధంగా ఉంటుంది. అది నెరవేరుతుందో లేదో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం ఎంత శ్రవణం చేసావు, ఎంత మననం చేసావు, ఎంత నిధిధ్యాసన చేసావు అనే దాన్ని బట్టి నీలో పరిపక్వత అనేది, ఒక పరిపూర్ణత అనేది నీకే అనుభవం. దాన్ని బట్టి ఆ సాధకుడు ఎక్కడున్నాడు అనేది తనకు తాను బేరీజు వేసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా నిదానంగా గుర్తిస్తారు, ఓ ఇతను ఇక్కడున్నాడు. చివరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. కృష్ణా గోదావరి ఆనకట్టలు కట్టినాడు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు. చూశాడు, అనవసరంగా నదీ జలాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయి. అయ్యో, వీటిని ఆనకట్టలు కడితే ప్రజలకు ఉపయోగపడుతుంది కదా, పంటలు పండించుకుంటారు కదా అని బ్రిటిష్ ప్రైవీ కౌన్సిల్కి ఆ ఫైల్ పంపిస్తే, ఓమ్మా ఎంత ఖర్చా, వద్దు అని వాళ్ళు పెండింగ్లు వేసేసి, తర్వాత మళ్ళీ ఈయన రెండోసారి మూడోసారి ఒత్తిడి చేస్తే అప్పుడు వాళ్ళు అంగీకరించి కట్టించారు. అది జరిగి ఇప్పటికీ 150 ఏళ్ళైనా కానీ, 125 ఏళ్ళు ఇప్పుడు కూడా ప్రజలు అక్కడ వాళ్ళు బ్రాహ్మణులతో సహా జలతర్పణం సూర్యుడికి అర్ఘ్యం ఇడుస్తూ ఉన్నప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మహాశయ శుభమస్తు దీర్ఘాయుష్మస్తు
అని వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే ఆయన మంచి పెట్టారు. సరే, ఇప్పుడు ఆ ఉదాహరణ ఎందుకు తీసుకొచ్చానంటే, నేను మీకు ఆనకట్ట కట్టడంతోనే అయిపోలేదు, కాలువలు కట్టడంతోనే ముగియలేదు, పిల్ల కాలువను ఏర్పరచాలి. అప్పుడు ఆ నీళ్లు, నదిలో ఉండే నీళ్లు, సముద్రం లోపలికి వెళ్ళే నీళ్లు మన పంట కాలువ వరకు వచ్చాయి. అలాగే వినటంతోనే సరిపోదు, మన మనస్సులను నిగ్రహించుకోవాలి, మన యొక్క భావోద్వేగాలను మనం అరికట్టాలి, సరైన దారిలో ప్రయాణించాలి. వింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ రోజున భీమవరం నుంచి ఒక అమ్మగారు వచ్చారు కదా, 6 నెలల క్రితం, ఆ పెద్ద ఆమె. అప్పుడు భాగ్యం కూడా వచ్చింది, మహాలక్ష్మి వచ్చింది, ఒక 7-8 మంది వచ్చారు మన వాళ్ళ కనిగిరి వాళ్ళు. మీరు ఈ సందర్భంలో వచ్చి గురువు గారికి సేవ చేస్తూ మీరు ఇక్కడ కార్యక్రమంలో బాగా పాలు పంచుకుంటున్నారా అని అడిగితే, పాపం వీళ్ళెవరు ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే ఏదో వస్తున్నారు వెళ్తున్నారే కానీ సరిగ్గా పాలు పంచుకోవటం లేదని తెలుసు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడకుండా అట్లాగే కూర్చుంటారు. ఆమె మాటలను బట్టి వాళ్ళు ఎక్కువగా బాగా భాగం వహిస్తారు, పాలు పంచుకుంటారు, కార్యక్రమాల్లో పాల్గొంటారు. దానం ఇవ్వటంలో వాళ్ళంతా కూడా బాగా ముందున్నట్లుగా ఉంది అని ఆమె చెప్తూ ఉన్న మాటలను బట్టి. అందువల్ల మనం ఒక తండ్రికి కొడుకు ఎంత సంపాదించాడు అనే దానికంటే కూడా వాడు ఎంత ప్రయోజకుడయ్యాడు అన్నప్పుడు ఆ తండ్రికి చాలా సంతోషం. నిజమైన తండ్రి అయితే అప్పుడు సంతోషపడతారు. అట్లాగే గురువు గారు శిష్యులను చూసి ఎప్పుడు సంతోషపడతారంటే, తాను అనుకున్న విధంగా శిష్యులు తయారయ్యారు, తాను అనుకున్న విధంగా శిష్యులు ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించారు అనుకున్నప్పుడు అప్పుడు గురువుగా నిజంగా సంతోషం. కనుక మీరు కూడా లౌకిక జీవితం అనే దానికి ఒక వయసు వచ్చింది, అడ్డుకట్ట వేయాలి, ఆనకట్ట కట్టాలి. ఒక వయసు వచ్చింది, ఇప్పుడు కాలువలను తవ్వాలి. మన యొక్క ఎనర్జీ వేస్ట్ కాకుండా ఉపయోగపడేటట్లుగా ఉండాలి. మన లౌకిక జీవితంలో మనం సంపాదించిన సమయం, శక్తి, కుటుంబం అంతా ఉపయోగపడాలి. అసలు రామచంద్ర మిషన్ వాళ్ళని చూస్తే, ఆ సుగుణ వాళ్ళ అక్క వచ్చింది కదా సుశీల, విజయవాడ నుంచి, ఎంతెంత సమయాన్ని కేటాయిస్తారు, ఎంతెంత వనరులను, వాళ్ళకుండే వనరులు, అది భౌతిక శారీరక శక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, ఎంతెంత వాళ్ళు ఉపయోగిస్తారు వాళ్ళ మిషన్ కోసం. మళ్ళీ గురువుగారు ఎవరైనా జీవించి ఉన్నారా? ఆయన చనిపోయి 35 ఏళ్ళు అయిపోయి మిగతా వాళ్ళే నడుపుతూ ఉన్నారు. కానీ ఎంతో శ్రద్ధతో, ఆసక్తితో వాటిలో పాల్గొనటం, సమయాన్ని, శక్తిని మరియు డబ్బును వాడుకుంటారు. నాకు ఆశ్చర్యం వేసింది. సుగుణ వాళ్ళ అక్క చెప్తూ ఉంటే వింటా ఉంది, కానీ పాపం ఆమె కొంచెం పర్వాలేదు సుగుణ. మిగతా వాళ్ళు ఆ కుర్చీలో వాళ్ళు ఎవరు ఏమి లా ఆశ్చర్యం వేసింది. ఆ గురువు గారు జీవించి ఉండి గతించి 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు అదే భావాలతో కొనసాగుతూ ఉన్నారు సాధనలో అని అంటే నాకు ఆశ్చర్యం. ఒకసారి 10 నెలల క్రితము ఇక్కడి నుంచి కారు వేసుకొని నేను ప్రత్యేకంగా రామచంద్ర మిషన్కి వెళ్ళాలి అని ఇటు కామేపల్లి మీదుగా ఒంగోలు, అదే మొంగమూరు రోడ్లో నుంచి వెళ్తుంది రామచంద్ర మిషన్ లోపలికి వెళ్ళాము. ఆ రోజు వర్షం, ఎంత బ్రహ్మాండమైన వర్షం చెప్పలేము. అప్పుడు చూస్తే 100 మంది ఉన్నారు నేను వెళ్ళేసరికి. సెకండ్ సాటర్డే బాబు తీసుకోయి, అది మాత్రం బాబు పోయిన నెల నువ్వు 15 యూనిట్లు ఎక్కువ వేసావట. మరి వాళ్ళు అక్కడికి వెళ్తే 15 యూనిట్లు ఎక్కువ వేశారని 100 మంది ఉన్నారు, ఆడ మగ అందరూ. చక్కగా నేను వెళ్తే నన్ను ఆహారం తీసుకుంటే, లేదంటే హాస్టల్లో ఏదో కొంచెం తీసుకొని వచ్చానంటే బలవంతం చేసి కూర్చోబెట్టి ఏదో ఆహారం పెట్టేది తీసుకున్నాను. ఏదో ఉపన్యాసం చెప్పన్నారు, చెప్పాను. శ్రద్ధతో విన్నారు బాగా వాళ్ళు. అంతమంది సెకండ్ సాటర్డే సండే
వాళ్ళందరూ వచ్చి అక్కడ గడుపుతూ వాళ్ళందరూ గృహస్థులే కదా. మనం కూడా భగవద్గీత గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏమన్నాను, మేమందరం గృహస్థులము, ఏమి సాధించలేమంటే భగవద్గీతను బోధించిన కృష్ణుడు గృహస్థుడు, విన్న అర్జునుడు గృహస్థుడు, ప్రశ్న అడిగిన ధృతరాష్ట్రుడు గృహస్థుడు. ఆ ధృతరాష్ట్రుడికి సందేహాన్ని నివృత్తి చేసి భగవద్గీతనంతా కూడా దూరం నుంచి చూసి చెప్పింది సంజయుడు గృహస్థుడు. మరి వాళ్ళల్లో ముగ్గురు పరమ మహాత్ములు, ధృతరాష్ట్రుడు తప్ప. అంటే ఈ లోకంలో మంచిని గ్రహించే వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ చెడుగా మార్గంలో కొనసాగేవాళ్ళు ఉండనే ఉంటారు. ఎంతైనా చెప్పు నువ్వు నా పట్టిన కుందేటికి అంటే మీ ఊర్లో కాదు, మా ఊరు. మీ ఊరు ఏ ఊరు అడగద్దు, మీ ఊరు నన్ను ఏ ఊరు అడగద్దు, రహస్యంగా చెప్తాను కలిగిరి. అందువల్ల మనము ఎక్కడి నుంచి మంచి వచ్చినా కానీ స్వీకరించాలి. నీవు ఇన్నిసార్లు రావాలన్నా పౌర్ణమికి, ఇన్నిసార్లు వినాలన్నా, ఇన్నిసార్లు నడవాలన్నా పాదయాత్రగా అని అంటే జీవించినంతకాలం ఎంతవరకు నేర్చుకుంటూ ఉంటావో అంతవరకు జీవించి ఉంటావు. నేర్చుకోవటం ఆగిపోయింది, తెలుసుకోవటం ఆగిపోయింది అంటే జీవితం ఆగిపోయింది. భగవంతుడు మీకు అర్జునుడికి ప్రమస్తస్తే ధనంజయ అన్నట్టుగా నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత అన్నట్టుగా జీవితం రోజు రోజుకి మీకు తేలిక కావాలి. ఈ జ్ఞానం యొక్క పటిష్టత వల్ల, బలం వల్ల మీ జీవితం మీకు ఆనందాన్ని పంచాలి, తృప్తిని పంచాలి, శాంతిని పంచాలి. ఈ జీవితం భారం కాకూడదు. సంసారంలోనే కూరుకుపోయారు అంటే జీవితం మూసుకుపోతుంది, భారం అవుతుంది. వాడట్లా, వీడిట్లా, వాడి సరిగ్గా లేదు, వీడి సరిగ్గా లేదు, వాడు అక్కడ అట్లా ఉన్నాడు, వీడి ఇక్కడ ఉన్న, వాడే నష్టం చేశాడు. ఇదే గొడవలతో ఉంటాయి. ఎప్పుడు మీరు వచ్చినప్పుడు ఏ గొడవలు లేకుండా వచ్చారు, పోయేటప్పుడు కూడా గొడవలు లేకుండా, దుఃఖం లేకుండా, పోల్చుకోకుండా, నిండుగా, ప్రశాంతంగా, ఆనందంగా గుడ్ బై చెప్పేసి అది జ్ఞానం ఉన్నప్పుడే జరుగుతుంది. ఆ జ్ఞానం మీకు అందుకునేటువంటి అవకాశం ఉంది, స్థానం ఉంది, గురువుగారు ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మహేన మహిమహిషా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకాః సమస్తా సుఖినో భవంతు. సద్గురు మహారాజ్ జై చైతన్యానంద స్వామికి జై.